సరి సరి గమ గమ పద పదని ఏడు జన్మలెత్తని ఏడడుగులు నడవని సరసజేరని నీతో సరసాలే ఆడని సరసాలే ఆడని సరి సరి గమ గమ పద పదని ఇంద్రధనుసు నవ్వని ఏడు రంగులవ్వని సరసజేరని నీలో సగమైతే చాలని సగమైతే చాలని వేసవిలో మల్లెని మల్లెలలో మంచుని మంచు కన్న చల్లని నీ చల్లదనం వెచ్చనని అనుభవించని అనుభవించని ఆదిలేని అంతులేని అలుపులేని అదుపులేని అలలు రేగు అనుభవాల మునిగి తేలని ఈ జీవుడి వేదనలో ఇద్దరం ఒకటై ఆ దేవుడి అల్లరికి అంతు చూడని సరి సరి గమ గమ పద పద నీ 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 నీ. ఇంద్రధనుసు నవ్వని ఏడు రంగులవ్వని సరసజేరని నీతో సరసాలే ఆడని సరసాలే ఆడని వేణువులో ఉసురుని ఊపిరిలో కబురుని కబురు చేసి కమ్మని నా చక్కదనం చిక్కనని హారతివ్వని ఎండ కన్ను సోకలేని గుండె కన్ను తాకలేని కనుల చాటు కలలు నన్ను చదివి చూడని చదివి చూడని ఈ పాటకు పల్లవిగా పందిరి వేసి ప్రేమించిన జంటలకే పెళ్లి చేయని సరి 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 గమ 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 పద 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 నీ 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 నీ. ఏడు జన్మలెత్తని ఏడడుగులు నడవని సరసజేరని నీతో సరసాలే ఆడని సరసాలే ఆడని ఇంద్రధనుసు నవ్వని ఏడు రంగులవ్వని సరసజేరని నీలో సగమైతే చాలని సగమైతే చాలని సరి సరి గమ గమ పద పదని మెల్లగా మెల్లగా చేయండి సిగ్గేస్తుందండి సిక్కేందుకో నువ్వేం మామూలు తెలివి ఏంటి కవల పిల్లల తెలివి కవల పిల్లలా నువ్వు సీతవి నేను రాముణ్ణి మన ఇద్దరు పుట్టేది లవకుశలు కదా పదండి
Are you comfortable? Hello, come down, come down. నీలాంటి వాళ్ళను చీకటి బజార్లోంచి లాగి చీకటి కొట్లకు తొయ్యటమేరా మా డ్యూటీ. డోంట్ ప్లే విత్ ద పోలీస్, ఓకే? ఇన్నేళ్లు గడిచినా నీకు సినిమా పిచ్చి పోలేదు నాయన. ఓరి పిచ్చివాడా, సినిమా పిచ్చి పట్టాలే గాని అది నాళ్లకు ఏళ్లకు వదిలేది కాదు. గుండె ఆగిపోయిన తొడగా ఉండాల్సిందే. ఆకలయ్యి అన్నమ్మడికితే పిచ్చోడన్నారు నాయాళ్ళు, కడుపు మండి న్యాయం అడిగితే ఎర్రోడన్నారు నాయాళ్ళు, నన్ను పిచ్చోడన్నారు నాయాళ్ళు. ఇదిగో నేను ఇంకా అనేక వేల సినిమాలో హీరోగా నటించాలి. అవి బాక్సాఫీస్ హిట్స్ కావాలి. మా అభిమానులు కొట్టాలి. కొడతారు కొడతారు చప్పట్లు. అదే 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 ఒకడు కొట్టాడు చూడు. కొట్టాడు, నేను కొడతాను. ఆటం బాంబు గారు, ఏమిటిది మధ్య చిక్కుపోయినట్టు కనిపిస్తున్నారు? బాగున్నారా? కవి గారు, కవి గారు. గోపి, వీళ్ళందరినీ చూస్తుంటే నాకెంతో జాలి వేస్తుంది. చూడండి, ఈ రోజు మిమ్మల్ని డిశ్చార్జ్ చేయమని మా డాక్టర్ గారు మొన్ననే మాకు చెప్పారు. అందుకే మీ ఫ్యామిలీని పిలిపించాం. ఏమండి, చూసారా మన పాప ఎంత ఎదిగిపోయిందో? అవును భానుమతి, 7 ఏళ్ల కాలం నా జీవితంలో పీడకలలా గడిచిపోయింది. వస్తాం గోపి. చూడండి కవి గారు, జైలు నుంచి వెళ్లేవాళ్ళు గాని హాస్పిటల్ నుంచి వెళ్లేవాళ్ళు గాని వస్తాము అనకూడదండి, వెడతాము అనాలి. అలాగే వెడతాం గోపి. మంచిది కవి గారు. వెళ్తాం బాబు. వెళ్ళండమ్మా.